చదువులమ్మ సరస్వతీదేవికి కోపం వచ్చింది. విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న కేఎల్ యూనివర్సిటీ చెంప చెల్లుమనేలా సిబిఐ రూపంలో ఆమె కళ్ళు తెరిచింది. వ్యాపార వస్తువుగా మారిన విద్యను కాపాడాలనే ఉద్దేశంతో సిబిఐ చేసిన ఈ సాహసోపేత దాడి అని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా ప్రజల నుండి డబ్బును పీల్చి పిప్పి చేస్తున్న వీరికి నిజంగా ఒక పెద్ద గుణపాఠమే అని చెప్పవచ్చు. టిఫిన్ చేస్తుండకా ఇంకా ఫిబ్రవరి ఇది ముందు పిల్లలు పరీక్ష రాని అమ్మా, సీట్లు అయిపోతాయా? అయ్యో మీకు పిచ్చి పడుతుంది, మీకు చెప్తే అర్థం కాదు. ముందు వానికి ఏం కావాలి, వాడు ఏం కావాలనుకుంటున్నాడు, ఎంపీసా బైపీసా తొక్క తోటకూర కట్ట ఇది కాదు. మనకి దేంట్లో ఇంట్రెస్ట్, మార్కులు ఎందుకు వస్తాయి? నాకు లెక్క అంటే పెద్ద భయం, 96 వచ్చా మళ్ళా భయంతో బట్టి కొట్టి పాస్ అయినాను. ఇష్టమైన సబ్జెక్టు బైపీసీ 69 వచ్చా. మార్కులకి సబ్జెక్ట్కి సంబంధమే లేదు. నేనైతే ఏ కాలేజీ ఎంక్వైరీ చేయను. కాబట్టి ముందు వానికి ఏం కావాలి, వాడు ఏం కావాలనుకుంటున్నాడు, వానికి ఏం తెలుసు, నీకేం తెలుసు చెప్పు? చదివేది నువ్వో వాడా? నిన్న ఏం జరిగి చూస్తుంది కదా. నిన్ను ఏదో ఇవాళ వసంత పంచమి సరస్వతిదేవికి సంబంధించి ఏదో ఫోన్ చేస్తున్నావు, అన్నీ లేనిపోయి నాకు తలకాయప్పుడు పెట్టదాకా నీ ఇష్టం, ఫోన్ పెట్టి. ఈ చదువు పెద్ద వ్యాపారం అయిపోయింది. ఏమైంది ఇంకా 10th క్లాస్, ఇప్పుడు 10th క్లాస్ అయితే యా కాలేజ్ బాగుంటుంది, ఫీజు ఎంత, హాస్టలు ఇవన్నీ చూసుకుని ఎంక్వైరీ చేసుకుంటే రేపు ఎంతమంది చూడాలి మనం. ఈ ప్రైవేట్ కాలేజ్ చదివిగా ఆ చదువు స్ట్రెస్ ఎక్కువ, పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఫీజులు చూసాం ఇంత, చిన్న చిన్న వాళ్ళంతా చిన్న పనులు చేసుకుంటున్నారు కూడా మా వాళ్ళు గొప్పగా ఉండాలి. సరే మనం చదువుకోలే, మన పిల్లలు బాగా చదివాలి. ఎడ్యుకేషన్ పెద్ద వ్యాపారం అయిపోయింది. ఏం చెప్పాలో అర్థం కాకుండా అసలు అనుకోకూడదు. కానీ చెప్పాలంటే ముందు తల్లిదండ్రులు తెలియలేదండి. ఏమైనా అనుకో, ఎట్లంటావా? ఓకే పలానా వాడు చేర్పించినాడు, ఆ సుబ్బారావు చేర్పించినాడు, రంగారావు చేర్పించినాడు, లేదా మన చిన్న కొడుకు చూడు, ఎంతసేపు ఉన్నా కూడా పిల్లల్ని చదువుకుని యంత్రాలుగా చేస్తున్నాను తప్ప నిజంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను చూసి కదా ఏం జరిగాయి ఆ పేపర్లు టీవీలో అట్లుంటా ఉండదు దరిద్రంగా. విజయవాడలో కేఎల్ యూనివర్సిటీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశాను? కేఎల్ యూనివర్సిటీ వాళ్ళని అరెస్ట్ చేసినారు. నాక్ కమిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది. నాక్ కమిటీ అంటే ఆ కాలేజీలో కానీ, ఆ యూనివర్సిటీలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు, ల్యాబ్ ఎట్లా ఉంది, ఓకేనా, టీచింగ్ ఇవన్నీ కూడా చూసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. బి అని, B+ అని, ఏ అని, A+ అని, A++ అని. ఆ విషయంలో ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే పోటీతత్వం పెరిగిపోయింది. వ్యాపారంలో పోటీ ఉండాలి, చదువులో పిల్లల్లో పోటీ ఉండాలి. కానీ ఈ నాక్ కమిటీ ఏదైతే సర్టిఫికేట్ ఇస్తుందో ఆ సర్టిఫికేట్ కోసము వచ్చిన కమిటీ వాళ్ళకి లంచాలు ఇచ్చి A++ తెచ్చుకోవాలని చెప్పేసి చేయడం వల్ల సిబిఐ వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఈరోజు సిబిఐకి థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో కేసుల్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలో మేధావులు అంటారు, కొన్ని వందల వేల మందిని తయారు చేసినటువంటి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఈ విషయంలో మాత్రం నిజంగా సిబిఐ అంతకుముందు చాలా కేసులు సాల్వ్ చేసినది. కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఇటువంటి చీడ పురుగుల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం నిజంగా నాకు చాలా హ్యాపీ. మా సిస్టమ్ మారాలా, ముందు తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి అంటే మన భారతీయ సంస్కృతులు చదువుకి గురువుకి చాలా పవిత్రమైన స్థానం ఉంది. గురు శిష్యుల సంబంధం
అది ఒకప్పుడు ఆ గురుకుల పాఠశాలలో ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే విద్య ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది, వ్యాపార సామ్రాజ్యం. బ్రాంచులు బ్రాంచులు బ్రాంచులు, పలాం బ్రాంచ్. ఇప్పుడు ఎంసెట్ తీసుకున్నామంటే కింద మామూలు ఇంటర్ కోర్స్ ఒకటి ఉంటుంది, ఎంసెట్ ఓరియంటెడ్ ఒకటి, ఏసీ క్లాసులు, నాన్ ఏసీ క్లాసులు. అంటే ఒక్కొక్క సిలబస్ ఒకటే, ఫ్యాకల్టీ వేరు, క్లాస్ రూమ్ వేరు, దానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. దాని తర్వాత ఇంజనీరింగ్లో మనం ఏ కాలేజ్ బాగుంది, పలానా కాలేజ్ బాగుంది, పలానా దీంట్లో ఈ గ్రూప్ బాగుంది. మెడిసిన్లో నీట్ అని, లేదా ఇక్కడ ఐఐటి అని, జిఐఈ అని, విచిత్రం ఒక మనం పిల్లల్ని కంప్లీట్గా ఒక స్ట్రెస్ టైప్ పంపిస్తున్నాం. అంటే మన వల్ల కానిది మన కొడుకులు మన కూతుళ్ళు సాధించాలనేది తప్పు లేదు, కానీ పిల్లలకి ఏం అవసరము మనం ఆలోచిస్తున్నాం. దాన్ని మనం చేస్తున్నటువంటి ఎంచుకున్న విధానం ఏంది, ఏది బెస్ట్ కాలేజ్, ఈ ఫ్యాకల్టీ ఉన్నారు, రిజల్ట్ ఎంత వచ్చింది, నెక్స్ట్ ప్లేస్మెంట్. సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ న్యాక్ విధానం అనేది ఒకటి తీసుకొచ్చింది. అంటే ఆ కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీసు, ఫ్యాకల్టీ, ల్యాబు అన్నీ పరీక్షించిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఆ వచ్చినటువంటి అంటే న్యాక్లో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డీన్లు మనము పేపర్లో చూసాం, టీవీలో కూడా చూసాం. విద్యా వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారంటే విద్య అనే ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. మనం కేవలం చూస్తున్నాం బీనా, A+. సో నిన్న కేఎల్ యూనివర్సిటీ విజయవాడ జరిగింది. అది ఇంకా 10th అయిపోకముందే కొడుకును విజయవాడలో చేర్పియాలా, గుంటూరు చేర్పియాలా, లేదా విశాఖపట్నం చేర్పియాలా, హైదరాబాద్ చేర్పియాలా, మనకు తెలియకుండానే పిల్లలకి మనం దూరం చేసుకుంటున్నాం. లోకల్ కాలేజీలు లేవుగా, పిల్లల్లో టాలెంట్ ఉంటే ఎక్కడైనా సాధిస్తాం. కానీ ఈ వ్యాపారం చివరికి విద్యను కూడా వ్యాపారం చేసినటువంటి దౌర్భాగ్యపు కొన్ని సంస్థల్లో మన పిల్లల భవిష్యత్తును పనంగా పెడుతున్నాం. మనం సంపాదించి కష్టపడి ఇట్లా చెమటోడ్చి సంపాదించిన డబ్బులన్నీ కూడా చదువుకు అంటగట్టేసేసి వాళ్ళని ఎందుకు ఇది కాకుండా. సో ఒక్కసారి ఆలోచన చేద్దాం, విద్యను ఎందుకు ఇంత వ్యాపారం చేస్తున్నారు? మన రాజ్యాంగంలో గుండె పైన ఇక్కడ పెట్టుకున్నాం కదా, గొప్ప విషయమే. కానీ రాజ్యాంగంలో విద్య అనేది ఒక హక్కు. ఆ హక్కును కూడా చెప్పలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఏమంటే మా దగ్గర అంత డబ్బు లేదు. ఏం చేస్తున్నారు? వెల్ఫేర్కి ఇస్తున్నారు. వెల్ఫేర్ కాదు, మాకు ఉచితాలు వద్దు, దయచేసి పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్, ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ని, క్వాలిటీ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయండి. అప్పుడే దేశం బాగుపడుతుంది. అంతే తప్ప ప్రైవేటు సంస్థలు వచ్చినాయి, వాళ్ళకి ఇన్ని ఎకరాలు ఇచ్చినాం, అక్కడ ఇన్ని ఎకరాలు ఇచ్చినాం, వాళ్ళు చదువు చెప్తారు, మళ్ళీ మీరేం చేస్తారు? పరిపాలన చేయనికే కదా మీకు అధికారం ఇచ్చింది. ఎందుకు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు? ఒకసారి మేల్కోనండి, ఆలోచించండి, భావి తరాలను కాపాడండి. కనీసం పిల్లలకి ఉచిత విద్య అందించలేని దుస్థితిలో మీరున్నప్పుడు అసలు ఎందుకు మీరు మమ్మల్ని పరిపాలిస్తున్నారు? మీకు ఎందుకు ఓట్లు వేయాలా? ఒక పక్క విద్యార్థి ఆత్మహత్యలు, ఆ చదువుల భారం, అయితే ఎడ్యుకేషనల్ స్ట్రెస్. పోనీ ఏ కాలేజీ బెస్ట్ కాలేజీ చూస్తే న్యాక్ కమిటీ వాళ్ళు అమ్ముడు పోయి ఇట్లా మేనేజ్మెంట్ అమ్ముడు పోతే ఏది మంచి కాలేజీ అని చెప్తాం? కాబట్టి ముందు మన ఆలోచన విధానం మారాలి. దాని తగ్గట్టు ప్రభుత్వాలు కూడా తమ వంతు బాధ్యతను వీలైనంత ఎక్కువగా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వాలు అందిస్తే దేశం బాగుపడుతుంది, రాష్ట్రాలు బాగుపడితే మా జీవితాలు బాగుపడతాయి. జై హింద్.